క్రిస్పీగా ఇదిగోండి. ఇంకా వేడిగా ఎంత వేడిగా ఉన్నాయి చూడండి. లోపలే మెత్తగా ఉడకలేదు అన్న డౌట్ లేదనమాట. చాలా బాగా వచ్చినాయి. ఏం చేస్తున్నావు? టీ కాస్తున్నావా? టీ పెడదామని. పెట్టు. టైం అయితే 4:30 అవుతుంది కదా. 4:30. దిస్ ఇస్ టీ టైం. టీ టైం, స్నాక్స్ టైం రెండును. స్నాక్స్ ఏం కావాలంటే స్నాక్స్ ఏం చేస్తున్నావు మరి? ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి చేసేస్తావా? ఎగ్ బజ్జీ చేస్తావా? చేయడానికి కదా నేను ఉంటా. చెయ్యడానికే కాదు, చేసి తింటానికి కూడాను. పాలు ప్రొద్దుటి పాలు అయిపోయినాయి, అందుకనే 2 ప్యాకెట్లు చింపి వేసాను. మళ్ళీ నైట్ పెరుగుతో పెట్టాలి కదా ఇందుకు. అంటే టీ కాయట్లేదా? టీ పెడతాను ఇప్పుడు. మీకు ఒక మంచి స్నాక్స్ ఐటమ్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఏంటో మరి నేను చూడలేదు. ఫస్ట్ మన వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం. చెప్పాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో మా వారికి ఇష్టమైన రాగి పిండితోటి దోశలు, ఇడ్లీలో కాదండి, చక్కగా బోండాలు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి వడ కింద వేసామనుకోండి. ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్స్ కింద చేస్తున్నాను, కానీ మార్నింగ్ టిఫిన్లోకి కూడా తినొచ్చు అనమాట. ఓకేనండి. ఇందులోకి చక్కని చట్నీ చేస్తాను. టమాటా చట్నీ వేసుకుని చక్కగా బోండా వేసుకుని తింటే అసలు టేస్ట్, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. అంటే రేపు పొద్దున్న టిఫిన్ కూడా బాగుండేనా? లేదు, వేరే దోశలు వేస్తున్నాను. ఓకేనండి. సరే. ఈ లోపల గ్యాస్ అయిపోవాలి. అప్పుడు ఉంది, గ్యాస్ అయిపోతే అన్నీ ఆగిపోతాయి. అసలు గ్యాస్ గురించి చాలా భయం వేస్తుంది. గ్యాస్ అయిపోయినా మాకేం ప్రాబ్లం లేదండి. ఇండక్షన్ స్టవ్ ఒకటి కొన్నాడు మా అబ్బాయి, అలాగే ఎలక్ట్రిక్ కుక్కర్ ఒకటి ఉంది. రైస్ అందులో పెట్టేస్తున్నాను. తర్వాత బయట కట్టెలు పోయి పెట్టుకోవడానికి కూడా చక్కగా ఉంది మాకు. దాని గురించి నాకు అసలు ఏ విధంగానూ భయం లేదు. కట్టెలు పోయి పెట్టి కూడా చేసేస్తాను నేను. ఇప్పుడు మీకు రన్నింగ్ లో వీడియోస్ వస్తున్నాయి కదా, కట్టెల పొయ్యి మీద ఏ విధంగా చేస్తున్నాను అలా కూడా చేసేస్తాను అనమాట. ఏదైనా సరే చేసేస్తాను. నాకు కొంచెం హెల్త్ బాగోవాలి, కానీ ఏదైనా చేసేస్తాను. ఈ రోజు అయితే చక్కగా టమాటా చట్నీ, అలాగే రాగి పిండి అండి. రాగి పిండి కాదు, రాగి రవ్వతోటి మనం మా ఇడ్లీకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. పప్పు నానబెట్టి పప్పు రుబ్బిన తర్వాత రవ్వ కలిపేసాను. రాత్రి ఇదంతా అయిపోయింది. చక్కగా ప్రొద్దుటికి మంచిగా పులిసిందనమాట. ఏ విధంగా పులిసిందో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం చట్నీ చేసేసుకుందాం. మినపప్పుతోటి ఏ రెసిపీ చేసుకున్నా కూడా ముందు రోజునే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. నేను ఒక 4 గంటల ముందు 1 గ్లాసు మినపప్పు నానబెట్టాను. ఇది చక్కగా నానిపోయింది. ఇలా ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. లూజ్గా చేయకూడదు అనమాట. పిండి కొంచెం గట్టిగా ఉండాలి. ఈ విధంగాను గట్టిగా ఉండాలి, అలాగే బాగా మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట. ఇదంతా ఓ బౌల్లోకి తీసేసుకుంటున్నామండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రాగి పిండి అండి. రాగులు శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి చక్కగా రవ్వ పట్టించామన్నమాట. రవ్వ పట్టించిన తర్వాత జల్లించేస్తే పిండి సెపరేట్ అయిపోతుంది కదండి. పిండి వేరే విధంగా యూజ్ చేసుకోవచ్చు. నేను రవ్వ అయితే ఈ మినపిండితోటి ఇడ్లీలు కానీ, దోశలు కానీ ఇటువంటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బోండా ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పులు రాగి రవ్వ తీసుకున్నానండి. ఇదంతా బాగా కలిపేయాలండి. పిండి కొంచెం గట్టిగా ఉన్నది కదా, అలాగే రవ్వ కూడా పొడిది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు పోసామంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట పిండి. బోండాలకి గట్టిగా ఉండాలండి. అందు గురించి జాగ్రత్తగా నీళ్లు చూసి వేసుకుని బాగా కలపాలి. ఇలాగా కలిపేసి ఒక నైట్ అంతా అలా ఉంచేయాలండి. తెల్లవారేటప్పటికి చక్కగా పులుస్తుంది అనమాట. కళాయి పెట్టాను కదా, కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆవు నూనె అండి ఇది. ఆవు నూనెతో చేస్తాను అనమాట వంట. నూనె వేడైన తర్వాత 1/2 కప్పు పల్లీలు వేస్తున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పీసెస్ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత 1-2 టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలండి.
టమాటాలు కూడా చక్కగా వేగాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసామనుకోండి తొందరగా మెత్తపడతాయి అన్నమాట టమాటా ముక్కలు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇదిగోండి పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు 3 వేసానండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసామనుకోండి చక్కగా మెత్తపడిపోతాయి అన్నమాట టమాటా. ఇదిగోండి చక్కగా వేగిపోయిందండి. ఇది దించేసి పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం. ఇందులో 1 స్పూన్ జీలకర్ర మాత్రం వేస్తున్నానండి. మిగిలిన ముందే వేగించేటప్పుడు వేసేస్తాం కదా. ఇప్పటికి మిక్సీ పెట్టేద్దాం. మెత్తగా ఈ విధంగా చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని తిప్పేసుకుని గిన్నెలో వేసేసుకుందామండి. భలే టేస్ట్గా ఉంది చట్నీ, చాలా బాగుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఓన్లీ పల్లీలు టమాటా అనమాట. ఇంకా కొత్తిమీర అవి ఏమి వేసుకోకుండా ఇలా కూడా చేసుకుని సింపుల్గా తినొచ్చు. చట్నీ రెడీ అయిపోయింది. బోండాలు వేసుకుందామండి. పిండి చూసారా చక్కగా ఎంత బాగా పులిసిందో. ఏంటండి చక్కగా పులిసిందండి. నేను కొంచెం గట్టిగానే కలిపించాను, ఎందుకంటే మనం చేసేది బోండాలు కదండి, అందు గురించి కొంచెం గట్టిగా కలిపించాను అనమాట. మనం పెనపిండితోటే కాదండి, ఇలా కూడా రాగి పిండితో కూడా బోండాలు వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ నేను ఏమేమి వేస్తానో అవన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. 2 తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ అండి. నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కలిపిన తర్వాత మళ్ళీ సరిపోతే వేస్తాను. అంతేనండి, ఇందులో వేయాల్సినవి ఇంకేమీ లేవు. ఇవి బాగా కలిపేయాలి. ఇదిగోండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ చూస్తానండి. కొంచెం చప్పడైంది. 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మళ్ళీని. అంతేనండి. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టేసి మనం బోండాలు వేసేసుకుందాం. కళాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసాను. ఇది కొంచెం ఆయిల్ వేడైంది లేనిది చూసుకోవాలండి. వేడైంది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకుని ఇలా బోండాల కింద వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేగించాలండి. అది రాగి రవ్వ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, తొందరగా వేగదు అనమాట, ఉడకదు లోపల. ఇలా కొంచెం పిండి గట్టిపడిన తర్వాత అప్పుడు మనం గరిటె పెట్టి ఇలా కదపాలి. కొంచెం నిదానంగా మీడియం ఫ్లేమ్ పెట్టి వేగించాలన్నమాట. ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది, ఉడకదనమాట. ఇడ్లీ రవ్వ అయితే తొందరగా అయిపోతుంది, కానీ ఇది రాగి రవ్వ కదండి, కొంచెం గట్టిగా ఉంటుంది. అందు గురించి కొంచెం టైం పడుతుంది అనమాట. కానీ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చక్కగా వేగినాయండి. ఇప్పుడు తీసేసుకుందాము.
ఇవి కూడా చక్కగా వేగినాయండి, తీసేసుకుందాం. ఏమో ఇంకా అవ్వలేదా? అయిపోయింది. నాకు ఆకలి ఇంకా వేస్తాను. నువ్వు అయిపోయింది, నేను పెట్టేస్తాను. నేను వేడి పెడతాను. వేడిగానే పెట్టాలి కదా నాకు. నాడు కూర్చొని ఉంటాను, టీవీ చూస్తాను. ఏదన్నా వీళ్ళు చాలా వంటింట్లో చాలా కష్టపడతా ఉంటారు కోసం. అలా ఆయనకి ఏదో చేసి పెట్టేద్దాము. పాపం ఆడవాళ్ళు కష్టపడుతూ ఉంటారు, మనం వాళ్ళు అప్రిషియేట్ చేయాలి ఎప్పుడు కూడా. మంచి మంచిగా చెప్తూ ఉండాలి, ఏమంటే చిన్న చిన్న కలహాలు అనేది సహజం. మంచిదంటే ఎక్కువ కాలం కలిసి జీవిస్తాం కాబట్టి నా మాత్రం ఏదో చిన్న చిన్న కలహాలు ఉంటాయి, లేకుండా పోవు. అస్సలు లేవు అని చెప్పడం అనేది అది నమ్మశక్యం కాదు. అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి. ఉగాది పచ్చడిలాగా చేదు వగరా అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి. వంట చేసినప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుందంట. మీకు వేడి వేడిగా పట్టుకోవడానికి నాకు వేడిగా ఉన్నాయి, మరి తింటాక నాకు ఇంకెంత వేడిగా ఉంటాయి. చట్నీ ఏం చట్నీ ఇది? సూపర్ చట్నీ. మీరు తిని చూసి చెప్పాలి, తెలుసా? ఈవినింగ్ స్నాక్స్ రెడీ, మీరు టేస్ట్ చేసి చెప్పాలి. మరే గుల్లగా వచ్చాయి, చాలా బాగుంటాయి. గుల్లగా వస్తేనే బాగుంటాయి. పొగలు వచ్చేస్తున్నాయండి, చేయి కూడా కాలిపోతుంది. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి అంటే, అబ్బా చాలా బాగుంది కదా. ఉన్నాయి పైన, చాలా బాగున్నాయి. అసలు టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. నాకు తినిపించేస్తున్నాయి ఆడ. అబ్బా టేస్ట్ అయితే అసలు అల్టిమేట్ అండి, అదేనండి. అదిరిపోయింది. చట్నీ కూడా ఇది ఏం చట్నీ చెప్పనా? పల్లీ చట్నీ లాగా ఉంది, టమాటా చట్నీ లాగా కూడా ఉన్నది. రెండు రకాలుగా ఉందా? రెండు వేసి పల్లి టమాటా. నేను ఆగలేకపోతున్నాను, బాగుంది. అబ్బా సౌండ్ పోతుంది చూడు తింటుంటే. మా కోడలు పిలిచాను, వర్క్ చేసుకుంటుందండి, కాల్లో ఉంది, మీటింగ్లో ఉందన్నమాట. మా అబ్బాయి ఏమో ఇంకా రాలేదు ఆఫీస్ నుంచి. వచ్చినా అలసిపోతున్నారండి పిల్లలు, వీడియోలోకి రమ్మంటే రాలేకపోతున్నారు. అంత దూరం నుంచి వచ్చేటప్పటికి రాను 80 కిలోమీటర్లు ఏం వస్తారు. ఇక్కడ నుంచి మా అబ్బాయి నానాపురం కూడా వెళ్ళాలి, 70 కిలోమీటర్స్ అంటండి అప్ అండ్ డౌన్. అలసిపోతున్నాడు పాపం. ప్రొద్దుట 2 గంటలు, సాయంకాలం 2 గంటలు, 4 గంటలు జర్నీలో సరిపోతుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ చేయాలి. రాత్రి 12, 1 గంట అయిపోతుంది వాడికి. ఇద్దరికీ అంతే. పాపం మా కోడలు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న మాట కానీ అసలు పాపం భోజనానికి పిలిచినా ఒక్కోసారి మీరు భోజనం చేసేయండి అత్తయ్య తర్వాత వస్తానని చెప్తా ఉంటుంది. చాలా కష్టపడుతున్నారు అసలు. ఐటీ జాబులు అంటే అలాగే ఉంటాయి మరి, అందుకనే కొంచెం జీతాలు అయి మంచిగా ఉంటాయి. బాగున్నాయి. బాగున్నాయి కాదు అసలు ఎదిరిపోయి అన్నమాట. నేను సాధారణంగా తిన్ను. ఇంకో 2 డేస్ అబ్బా మళ్ళీ తినండి, పెళ్ళైనా తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇది సోడిపిండి, సోడిపిండి కాబట్టి దాని ఎంత ఇబ్బంది ఏం లేదు. చట్నీ కూడా చాలా బాగుంది, సూపర్. చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇప్పుడు మా అబ్బాయి వచ్చే టైం అయింది, ఇంకా మా అబ్బాయి వచ్చేసరికి మా అమ్మాయి మా కోడలు కూడా దిగుతారు కిందకి, నిద్ర కలిసి తింటారు. బాగున్నాయి, చాలా బాగా చేశాను. చాలా బాగా చేశాను, వెరీ గుడ్. నాకు అసలు మిరపకోండలు అంటే ఇవే బాగా టేస్ట్ అనిపించింది కదండి. ఉన్నాయి కదా అదో రకం ఈ టేస్ట్. ఈ చట్నీతో చాలా టేస్ట్ వచ్చింది. అవును, అంటే దేని టేస్ట్ దానికే ఉంటుంది, కాకపోతే ఇది ఇంకా మంచి రుచిగా ఉన్నాయి.
సూపర్గా ఉన్నాయి. మీరు వేడిగా ఉంది ఇక్కడ, శుభ్రంగా హాల్లో ఫ్యాన్ వేసుకుని కూర్చుని మంచిగా తినండి. వెరీ గుడ్, రక్షించావు. ఇంకొక బాగుంది, అది వేసేసి వచ్చేస్తాను. మీకు కాఫీ తీసుకొని వస్తానే. ఓకే, కాఫీ కంపల్సరీ. చూసారు కదండి, రాగి రవ్వతోటి సేమ్ ఇడ్లీ బోండా ఏ విధంగా వేసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే వేసుకుంటే వచ్చు అనమాట. చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసుకుని నిండుగా మంచిగా చేసుకుంటే అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. నిజంగా నేను చెప్పడం కాదు కానీ అసలు అల్టిమేట్ అనమాట. చాలా రుచిగా ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలాగా రుచిగా ఉంటాయి అని. చాలా బాగున్నాయి అండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటా ఉన్నాయి. మా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. పైన క్రిస్పీగా, లోపలేమో చక్కగా మెత్తగా చాలా బాగా ఉడికిపోయినాయి. ఉడుతుందా లేదంటే అవుట్ వచ్చి కొంచెం చిన్నగా వేసాను కానీ చక్కగా ఉడికిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చక్కగా రాగిపిండి చాలా మంచిది కదా తినడం, అందు గురించి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఇందులోకి టమాటా చట్నీ మాత్రం అద్భుతంగా కుదిరింది. రెండు కాంబినేషన్ చాలా బాగుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.